భారత్లో చంద్రగ్రహణం ముగిసింది. అర్ధరాత్రి 2:25 పూర్తి గ్రహణం వీడింది. అయితే అనంతరం ఇవాళ తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం సుమారు 12 గంటల అనంతరం మహాద్వారం తెరిచారు. గ్రహణం వీడటంతో ఆలయ శుద్ధి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం సుప్రభాతం ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి దర్శనం ప్రారంభమై కొనసాగుతోంది. ఇక యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెరుచుకుంది. తెల్లవారుజామున ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలయాలన్నీ తెరుచుకున్నట్లుగా తెలుస్తోంది. వేములవాడ రాజన్న ఆలయం, అనుబంధ ఆలయాలను తెరిచారు. తెల్లవారుజామున 3:45 ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేశారు అర్చకులు. తెల్లవారుజామున పూజ అనంతరం ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు ఆలయాన్ని తెరిచారు ఆలయ అధికారులు. అలాగే శుద్ధి సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2:15 నుంచి 4 గంటల వరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు స్పర్శ దర్శనానికి వెసులుబాటు కల్పించారు. తెల్లవారుజామున 5 గంటలకు తెరుచుకున్నాయి శ్రీశైలం ఆలయ ద్వారాలు. చంద్రగ్రహణం ముగిసింది. అర్ధరాత్రి 2:25 పూర్తి గ్రహణం వీడింది. అనంతరం ఇవాళ తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుంచి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం ద్వారా ఉండడంతో ఆలయాలన్నీ మూసుకుపోయినాయి. ఇక్కడ ఏదైతే పుణ్యక్షేత్రమైన ఇటు వేములవాడ రాజన్న ఆలయం కూడా, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా నిన్న ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడం వల్ల ఆలయాలన్నీ మూతపడ్డాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఆలయాలు మూతపడ్డాయి. అదే ఉదయం నుంచే ఆలయాలు శుద్ధి చేయడానికి అక్కడ ఆలయంలో మాత్రం ఆలయంలో పంతులతో పాటు అటు ప్రధాన మన ఆచార్యులు, అలాగే ఏదైతే మనతో మాట్లాడుతందుకు ప్రస్తుతం కరీంనగర్ లో ఉన్నాం. ప్రస్తుతం కరీంనగర్ లోని వీరాంజనేయ హనుమాన్ టెంపుల్ లో ఉన్నాం. ఇక్కడ మనతో మాట్లాడుతందుకు ప్రధాన అర్చకులు ఉన్నారు. చెప్పండి పంతులు గారు, ఇక్కడ అంటే నిన్న జరిగిన సంపూర్ణ చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఆలయాలు ఎప్పుడు శుద్ధి అవుతున్నాయి? భక్తులకు ఎప్పుడు దర్శనం ఇవ్వబోతున్నారు? నిన్న ఆదివారం 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఆలయాలన్నీ సాయంత్రం మూసివేయబడినవి. ఈ రోజు మార్నింగ్ 6 గంటల నుంచి శుద్ధ ఆచమనీయం సంప్రోక్షణ జరుగుతుంది కాబట్టి ఆలయాలన్నీ తిరిగి సాయంత్రం దర్శనం ఉంటుంది. భక్తులందరూ సాయంత్రం దర్శనం చేసుకోవాలి. ఈ చంద్రగ్రహణము సింహరాశి వారికి, కర్కాటక రాశికి వారికి ఎఫెక్ట్ లేదండి. మిగతా రాశులందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. వారు సాయంత్రం గాని, రేపు గాని, ఎల్లుండి గాని బియ్యము గాని, మినప్పప్పు గాని, చంద్రబింబము, నాగపడిగ, వస్త్రము, రాగి పాత్ర, నెయ్యి దానం ఇచ్చుకోవాలి పురోహితులకు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇది ఇక్కడ ఏదైతే భక్తుల కోసం అయితే మేము అన్ని సిద్ధం చేస్తున్నాము. ఇక్కడ పూర్తిగా ఆలయం అంతా శుద్ధి చేసి స్వామివారికి అర్చనలు పూర్తి చేసుకున్న అనంతరం భక్తులకైతే సాయంత్రం నుంచి దర్శనం చేయడానికి మేము అన్ని సర్వం సిద్ధం చేస్తున్నామని చెప్పి ప్రధాన అర్చకులు చెప్పుకొస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్. ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బ్లడ్ మూన్ యావత్ ప్రపంచాన్ని కరివిందు చేసింది. అయితే భారత్తో పాటు అనేక దేశాల్లో రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:22 మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడనున్నాడు. భారత్లో ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:31 చంద్రగ్రహణం ముగిసింది. 2:25 గ్రహణం పూర్తిగా విడింది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం, అలాగే ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. కాగా చంద్రగ్రహణం కారణంగా ముగిసిన ఆలయాలు తెరుచుకున్నాయి. శాస్త్రోక్తంగా సంప్రోక్షణ చేసి ఆలయాల్లో పూజలు కూడా చేపడుతున్నారు అర్చకులు. తెల్లవారుజామున 2:32 తిరుమల ఆలయాన్ని అర్చకులు తెరిచారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాల్లో సంప్రోక్షణ చేపట్టారు. తిరుమల, యాదగిరిగుట్ట, భద్రాచలం, వరంగల్, భద్రకాళి టెంపుల్, ఇంద్రకీలాద్రి సహా అన్ని చోట్ల సంప్రోక్షణ నిర్వహించారు. సంప్రోక్షణ ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆలయాల్లోకి అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3:45 ఆలయ శుద్ధి చేసి సంప్రోక్షణ చేశారు అర్చకులు. ఆలయాన్ని కూడా తెరిచినట్లుగా తెలుస్తోంది. కొన్ని ఆలయాలు కొన్ని చోట్ల
తెల్లవారుజామున పూజ అనంతరం ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు తెరుచుకున్నట్లుగా సమాచారం. ఆలయాలని శుద్ధి చేసి సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 నుంచి భక్తుల దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 2:15 నుంచి 4 గంటల వరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని భక్తులకు స్పర్శ దర్శనానికి కూడా వెసులుబాటు కల్పించారు ఆలయ అధికారులు. తెల్లవారుజామున 5 గంటలకు శ్రీశైలం ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఓం బృహస్పతి గ్రహాయ నమో నమః. ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం బుధగ్రహాయ నమో నమః. శుద్ధోదక స్నానం ప్రచోదయ. శ్రీ రాహు గ్రహాయ నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం కేతు గ్రహాయ నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం దేవకీన ప్రచోదయ. ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి భారత్లో చంద్రగ్రహణం ముగిసింది. అర్ధరాత్రి 2:25 పూర్తి గ్రహణం వీడినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఇవాళ తెల్లవారుజాము నుంచే అన్ని ఆలయాలు ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. 1000 స్తంభాల టెంపుల్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, భారత్లో చంద్రగ్రహణం వీడింది. అర్ధరాత్రి 2:25 పూర్తి గ్రహణం వీడినట్లు తెలుస్తోంది. అనంతరం ఇవాళ తెల్లవారుజాము నుంచే అన్ని ఆలయాలు కూడా ఓపెన్ అయినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఆలయం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. వరంగల్లోని దేవాలయాల్లో కూడా ప్రత్యేక ఫస్ట్ మనం హన్మకొండలోని చారిత్రక వెలికమ్మల దగ్గర ఇక్కడ కూడా మహాసంకల్పం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుని భక్తులకు అనుమతిస్తున్న ప్రస్తుతం ఇక్కడ హారతి కార్యక్రమం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ గా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ హారతి ఇస్తున్నారు, రుద్రేశ్వర స్వామి గారిని హారతి ఇస్తున్నారు. ఇక్కడ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని ఇది సోమవారం మరోసారి కూడా చంద్రగ్రహణం అంతా కూడా పూర్తిగా ఈ దేవాలయం తెలుసుకోవడం భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అలాగే నేపథ్యంలో అసలు చంద్రగ్రహణం ఏంటి, చంద్రగ్రహణం అంతా కూడా ఎలాంటి పూజలు నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, చంద్రగ్రహణం ఏంటి, అసలు చంద్రగ్రహణం సంపర్కించే కార్యక్రమాలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి? మనకు భారతదేశ వ్యాప్తంగా కనిపించినటువంటి చంద్రగ్రహణము పాక్షిక చంద్రగ్రహణం అంటారు. దీన్ని సుమారు 10 గంటలకు ప్రారంభమయ్యి తెల్లవారుజామున 1:40 వరకు కూడా 3:30 గంటల సేపు ఈ గ్రహణం ఉన్నది. అయితే ప్రతిసారి ఒక అర్ధ గంట 2 గంటలు ఉండటమే ఎక్కువ శాతం, కానీ ఈసారి 3:30 గంటలు ఉండడం చాలా ఎక్కువసేపు ఉన్నది. ఈసారి దానికి అనుకూలంగానే ప్రతి దేవాలయాలు కూడా ఆధ్యాత్మిక పూజ అంటే సుమారు 12 నుంచి 3:30 లోపల దేవాలయం అన్నిటి కూడా పూజ చేసి మహానైవేద్యం చేసి పనిచేయడం జరిగింది. మళ్ళీ తెల్లారి సంప్రోక్షణ సుమారు మన దేవాలయం అయితే 5 గంటలకు సుప్రభాత సేవ, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, ఉదక శాంతి పారాయణం తర్వాత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసి భక్తులకు కూడా శాంతి పూజ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు మీరు కూడా ప్రత్యక్షంగా చూసారు, స్వామివారి నివేదన పూజ కూడా చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క ఆలయాలలో కూడా స్వామివారి యొక్క పూజలు జరుగుతున్నాయి. అది విష్ణు ఆలయమా, శివాలయమా, అమ్మవారి ఆలయమా, గణపతి కూడా అని కాకుండా ప్రతి ఒక్క దేవాలయంలో జరుగుతున్నది. అయితే ఈ గ్రహణం తర్వాత వచ్చేటటువంటి ఏ పండుగైనా లేకుంటే ఏదైనా ఏ పని చేసినా కానీ అది విజయవంతం అవుతుంది. ఎందుకంటే ఏదైతే సూర్యునికి పడినటువంటి మలినాన్ని తొలగి స్వామివారి శుచి అయ్యి మనకి ఎక్కువ ప్రకాశం ఇస్తాడు. కాబట్టి ఎవరైతే ఏ ఫలితం చేసినా కానీ భారతదేశం వ్యాప్తంగా కూడా పెను మార్పులు అనేది ఉంటుంది. ఇప్పుడు రాబోయేటటువంటి పితరామావాస్య అనుకోండి, సద్దుల బతుకమ్మ అనుకోండి, దసరా అనుకోండి, నవరాత్రి ఉత్సవాలు కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి మనకు పాడి పంటలు కానివ్వండి, విద్యార్థులు విద్య గురించి కానివ్వండి, ఉద్యోగ రీత్యలో కానివ్వండి, సంతాన వివాహ సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం త్వరగా నెరవేరుతాయి. గ్రహణం అంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు ఉంటాయి. గ్రహణం రోజు ఏ పనులు చేయొద్దు అని చెప్పి రకరకాలుగా ఉంటాయి. అంటే అసలు ఏంటి గ్రహణం ఏంటి, ఎలా ఉండాలి ప్రజలు? గ్రహణం అంటే అనుమానం కాదు, అది మన యొక్క ఆచారం. దాంట్లో ఏంటంటే కేవలము ఎవరైనా స్వయంగా పాటించే వాళ్ళంటే ఇద్దరే, గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధులు. వీళ్ళు ఖచ్చితంగా ఏమిటంటే దీని యొక్క ఏదైతే ప్రభావితం ఉందో వాళ్ళ మీద చూపిస్తున్నది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండి రూమ్లోకి వెళ్ళి దాటకుండా
ఒకటే చోట ఉండి భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. అయితే గ్రహణం చోట మనం ఏది చేసినా కానీ రెట్టింపు ఫలితం ఇస్తుందని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నది. ఎవరైతే ఈ సమయాన ఒక్కసారి ఓంకారం అంటే 108 సార్లు అన్నట్టుగా లెక్క. అలాగే వారికి ఇష్టమైనటువంటి దైవాన్ని అనుకోండి, జపమే అనుకోండి, ఇవన్నీ సముద్ర స్నానం అనుకోండి, నదీ స్నానాలు చేస్తే చాలా మంచిది. కాకపోతే ఏంటంటే మన శాస్త్రంలో ఏం చెప్పారంటే ఆ గ్రహణం సంబంధించినటువంటి సమయాన చంద్రుడిని చూడకూడదు. అయితే దీంతో పాటు ఏంటంటే ఆ గ్రహణం అనేది ఏదైతే ఆ సమయం ఉన్నదో ఆ శూల అనేది అది ఇంటి మీద కానీ గుళ్ళ మీద పడకుండా ఉండడానికి గరిక కానీ దర్భ కానీ వేసుకోవడం అనేది ఆచారం వస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఆ శూల అనేది తక్కువ అవుతుంది, దేవుని యొక్క ప్రకాశం ఎక్కువ అవుతుంది. అదే నిన్నటి రోజున మనం చూసుకున్నట్టుగా అయితే 7:30 లోపనే భోజనం చేసేసి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా దేవుని ఆరాధించి వాళ్ళ దేవుని యొక్క కడుక్కొని పూజలు చేసిన తర్వాతనే ఏదైనా పచ్చి మంచిలైన ముట్టాలనేది మనకు ఆచారంగా వస్తున్నా. అందరూ కూడా అదే ప్రార్థిస్తున్నారు. ఏదేదో సైన్స్తో సంబంధించింది కాదు, ఇది కేవలం మన జ్యోతిష శాస్త్రం సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి ఏకైకటువంటి ఇటువంటి యొక్క గ్రహణాలు. కాబట్టి ఏంటంటే దేవాలయాలు మనకు 360 రోజులు తీసే ఉంటాయి. ఒక గ్రహణ సమయంలోనే తిరుపతిని కూడా దేవునికి కూడా ఆ రెస్ట్ దొరికిన సమయాన్ని ఉన్నది. కాబట్టి దాని ద్వారా ఇంకా అభివృద్ధి అవుతుంది, కానీ దాని వల్ల నష్టం అయితే ఏం లేదు. మొత్తానికి ఇక్కడ గ్రహణం అనంతరం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి మహా సంప్రోక్షణ అనంతరం కూడా ఇక్కడ భక్తులకు స్వామివారిని దర్శనానికి కల్పించే పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం హన్మకొండ చారిత్రక వేస్తమిది గుడిలో నెలకొంది. గ్రహణం అంటే అది మన ఆచారం, మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. కొంతమంది మాత్రం ప్రత్యేక గర్భిణీ స్త్రీలు లాంటి వారు కొంతమంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప మిగతా వారికి ఇది చాలా శుభాలు జరిగితే వచ్చే రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ మంచి జరుగుతుంది గ్రహణం ద్వారా అని చెప్పేసి ఇక్కడ స్వామివారు చెప్తున్న పరిస్థితి. చంద్రగ్రహణం ముగిసింది. అర్ధరాత్రి 2:25 పూర్తి గ్రహణం వీడింది. అనంతరం ఇవాళ తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం సుమారు 12 గంటల అనంతరం మహాద్వారం తెరిచింది. గ్రహణం వీడడంతో ఆలయాన్ని శుద్ధి చేశారు ఆలయ అర్చకులు. అనంతరం సుప్రభాతం కూడా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే దర్శనం ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఇక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెరుచుకుని తెల్లవారుజామున ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. వేములవాడ రాజన్న ఆలయం, అనుబంధ ఆలయాలను తెరిచారు. తెల్లవారుజామున 3:45 ఆలయాన్ని శుద్ధి సంప్రోక్షణ చేశారు ఆలయ అర్చకులు. తెల్లవారుజామున పూజ అనంతరం ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఓం బృహస్పతి గ్రహాయ నమో నమః. ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం బుధగ్రహాయ నమో నమః. శుద్ధోదక స్నానం ప్రచోదయ. శ్రీ రాహుగ్రహాయ నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం కేతుగ్రహాయ నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం దేవకీన ప్రచోదయ. ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి నమః. దేవకీన ప్రచోదయ. గంగే జమునే సేవ గోదావరి నర్మదా సింధు కావేరి జలసంగం అపవిత్ర